నేటి నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A3 నిందితుడిగా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ACB FIR ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు బీఆర్ఎస్ నేత కేటీఆర్తో పాటు సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ BLN రెడ్డికి సమన్లు జారీ చేశారు. 7న విచారణకు రావాలని కేటీఆర్ను కోరారు. 3న అరవింద్ కుమార్ను విచారించనున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై BLN రెడ్డిని ప్రశ్నించనున్నారు. BLN రెడ్డి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీతో పాటు ఈడీ కూడా ఇప్పుడు విచారణకు సిద్ధమైంది. ఈడీ విచారణలో భాగంగా ఈ రోజు ఏదైతే A3గా నమోదైనటువంటి FIR లో ఏసీబీ నమోదు చేసినటువంటి BLN రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ చీఫ్ ఇంజనీర్ ని ఈ రోజు నుంచి విచారించనున్నారు. ఏదైతే BLN రెడ్డి దగ్గర నుంచి సమాచారం తీసుకున్న అనంతరం రేపు అరవింద్ కుమార్ ని A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ని విచారించనుంది. 7వ తారీఖున A1 గా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను విచారించనుంది. ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి 55 కోట్ల నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘన జరిగింది. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఆపాదించే పనిలో కూడా ఇప్పటి వరకు కూడా ఈడీ అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ ఆర్థిక లావాదేవీలు HMDA నుంచి నిధులు ఫారిన్ కంపెనీకి ఎలా ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికి ఈ ముగ్గురు నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో అయితే ఈ రోజు నుంచి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు BLN రెడ్డి దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించిన అనంతరం అరవింద్ కుమార్ ఇప్పటికే CS కు కూడా ఒక లేఖ రాశారు. కాబట్టి ఆ లేఖకు సంబంధించి ఈ కేసుకి సంబంధించి పూర్తి స్టడీ చేసినటువంటి ACB వివరాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సేకరించారు. కాబట్టి HMDA కార్యాలయంలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి అకౌంట్స్ ఏదైతే హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫారిన్ కంపెనీకి ఎలా ట్రాన్సాక్షన్స్ జరిగింది, ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి క్షమా ఉల్లంఘన పూర్తి స్థాయిలో ఉంది అన్న కోణంలోనే ఈడీ ఎంటర్ అయింది. ఈ మొత్తం ఉదంతంలో కూడా 600 కోట్ల దాకా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి 4 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు అప్పటి పురపాలక మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తీసుకున్నట్టు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తీసుకున్నట్టు ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో 2 సార్లు మాత్రమే ఫార్ములా ఈ కార్ రేసింగ్ హైదరాబాద్ లో నిర్వహించారు. మిగతావి ఏదైతే గ్రీన్ కో కంపెనీ విరమించుకోవడంతో 150 కోట్లు నష్టం వాటిల్లడంతో గ్రీన్ కో కంపెనీ విరమించడంతో FUO కంపెనీ ఏదైతే ఉందో దాంతో వీరు మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే బాండింగ్ కుదిరించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఎంతవరకు నిధులు మళ్ళీ అలాగే ఇందులో లబ్ధి పొందిన వారు ఎవరు, ప్రభుత్వానికి ఇంత గండిపడేలాగా, ఖజానాకు గండిపడేలాగా 8 కోట్ల దాకా గండిపడేలాగా చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి వివరాలు వీరు చేయలేని పక్షంలో ఈడీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఆధారాలను లోతుగా దర్యాప్తు చేసే అవకాశం కూడా లేకపోలేదు. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.